గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా ఒక అతిపెద్ద సమస్యగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలులో కొమెర గ్రామంలో ఉన్నటువంటి సాకలి కులస్తులు మరియు దళితులపై అతి పాశవికంగా, భయంకరంగా, అత్యంత క్రూరంగా ఏనాడు దేశం కనివిని ఎరుగని రీతిలో రెడ్ల చేతిలో దాడి గురయ్యారన్న సంగతి మీ అందరికీ తెలిసింది. దాని తర్వాత ఆ బాధితులు ఆ దాడి నుంచి పాపం తనితే ఆ పాపం తీసుకొని బాధితులంతా ఒక రోజున తర్వాత పోలీస్ స్టేషన్కి రావడం, ఆ పోలీస్ స్టేషన్లో ఎలాంటి న్యాయం జరగకపోవడం, కనీసం వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా తీసుకోకపోవడం, ఆ పరిస్థితిలో ఉన్న తర్వాత దెబ్బలు తగిన వాళ్ళంతా వైద్యం చేయించుకుంటూ ఆ వైద్యం చేయించుకుంటున్నటువంటి క్రమంలో చివరికి పాప చనిపోవడం, ఆ తర్వాత ఆ కుటుంబం ఏ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ధర్నాకి అక్కడ బయలుదేరడం జరిగింది. నాగర్ కర్నూలు అంటే ఒక బ్రీఫ్ ఒక లైన్ చెప్పి విషయాల్లోకి వెళ్తాను. ఆ 4 రోజుల నిరంతర ధర్నా తర్వాత ఆ ధర్నాలో కూడా పోలీసులు సంపూర్ణంగా అంగీకరించి కేసులు పెట్టలేకపోవడం అనే దుస్థితిలో నుంచి ఈ నాగర్ కర్నూలు బాధితుల్ని హైదరాబాద్కు తీసుకొని రావడం జరిగింది, డీజీపీ గారిని కలవడం కోసం. అంటే ఈ ప్రెస్ మీటు ఇక్కడ ముఖ్య ఉద్దేశం నాగర్ కర్నూలు బాధిత వర్గమైనటువంటి కొమెర గ్రామస్తులైనటువంటి వారిని నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్కు తీసుకొని వచ్చాము రాత్రి. ఈరోజు ప్రెస్ మీట్లో మీకు విషయాలు చెప్పి డీజీపీ గారిని కలవడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం అని చెప్తూ, మరి ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం మీకు వివరించాలని. అది ఏంటంటే ఆ బాధిత వర్గం ఎప్పుడైతే నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో వీళ్ళ విజ్ఞాపన రిప్రజెంటేషన్ కూడా అయ్యా మా పరిస్థితి ఇది, ఇంత దారుణంగా కొట్టారని చెప్పినా ఆ చెప్పిన విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ వాళ్ళ కాగితం కూడా తీసుకోకుండా ఉల్టా వీళ్ళ మీదనే కేసు పెట్టారు. ఎందుకు? ఎవరైతే దాడి చేసిండ్రో ఆ రెడ్లు వాళ్ళే తల మీద గుద్దుకొని గాయపరుచుకొని ఒక ఏదో చిన్న డ్యామేజ్ చేసుకొని వీళ్ళ మీద కేసు పెట్టిన ఉల్టా పరిస్థితిలో నుంచి వీళ్ళ కాగితమే తీసుకోకుండా వీళ్ళు ఒక పక్కన హాస్పిటల్లో పోయి వైద్యం చేయించుకుంటూ ఈ క్రమంలో పాప ఒక పసిపాప 2 నెలల పాప, ఈ 2 నెలల పాప పాలు తాగడం లేదు. ఎందుకు పాలు తాగట్లేదంటే జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి పాలు తాగకుండా ఒక 48 గంటలు వైద్యం చేయించుకుంటున్న క్రమంలో పాప చనిపోయింది. అంటే దీని అంతటికీ కారణం ఆ కొమెర గ్రామంలో జరిగినటువంటి దాడికి మూల కారణం అక్కడ ఉన్నటువంటి చాకలి కులస్తులైనటువంటి మరి చంద్రకళ, ఆమె కోడలు మౌనిక, ఆ మౌనికకు ఒక పసిబిడ్డ, ఆ తర్వాత కొడుకు గణేషు, కూతురు కీర్తి, వీళ్ళందరూ కలిసి శివరాత్రి తర్వాత 2 రోజుల తర్వాత శివరాత్రి తర్వాత దైవ దర్శనానికని వెళ్ళింది గుడికి. ఆ గుడిలో దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ దర్శనం చేసుకునేటప్పుడు 100 రూపాయలు కట్టాలి ఇక్కడ మీరు టికెట్కి, లేకపోతే మీకు దర్శనం లేదంటే ఈ ఊరు మాది, ఈ గుడిలో సేవలు చేస్తున్నాం, చాకలి కులస్తున్నాం మేము. మా ఇంట్లో ఒకళ్ళిద్దరు మాదిగా ఎస్సీ కులాలు ఉండొచ్చు కోడలు, కానీ మేము ఒక చాకలి వాళ్ళం ఈ గుడికి సేవ చేస్తున్నాం, మాకు దర్శనం చేసుకోవడానికి 100 రూపాయలు కట్టడం ఏంటంటే అట్లా ఎదురు తిరుగుతారా మీరు, 100 రూపాయలు కట్టాల్సిందే అనే ఘర్షణలో నుంచి మాట పెరిగింది. ఓకే, కానీ వీళ్ళని గదిలో తీసుకుపోయి 3 గంటలు నిర్బంధించి అతి భయంకరంగా కొట్టడం జరిగింది. ఆ కొడుతున్నప్పుడు పసిబిడ్డను తీసుకుపోయి ఆ కొట్టిన వాళ్ళలో ఎవరున్నారు? సర్పంచ్, ప్రధానంగా ఆ గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మధుకర్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, ఇంకొక రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళంతా ఉండి ఇంకా వీళ్ళతో పాటు ఇంకో 10 మంది రెడ్లు కలిసి విపరీతంగా కొడుతుంటే పాపను తీసుకుపోయి కాళ్ళ మీద పెట్టి 2 నెలల పాప పుట్టిందయ్యా కొట్టవాకండి అంటే పాపను కూడా కాలుతో దంతే, ఆ కాలుతో దాన్ని పాప భయపడి పాలు తాగడం పనిచేసి జ్వరం వచ్చి పాప చనిపోయింది 2 రోజుల తర్వాత. ఆ కొట్టిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయినారు, పోలీస్ స్టేషన్లో ఎవరు పట్టించుకోలేదు. రెడ్లు కొట్టిన రెడ్లే 3 గంటలు కొట్టిన రెడ్లు ఉల్టా వాళ్ళే కేసు పెట్టారు. కేసు పెడితే వీళ్ళ మీద కేసు బుక్ అయింది, వాళ్ళ మీద కేసు బుక్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న కార్యకర్తలు, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యకర్తలు, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు, మీకు జరిగిన ట్రాక్ చెప్తున్నా, ఫలానా సంఘం అని కాదు, మాకు తెలియజేస్తే వెంటనే ధర్మ సమాజ్ పార్టీగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా మేము అక్కడికి పోయి ఒక పెద్ద ఎత్తున ఒక 4 గంటల ధర్నా చేయడం జరిగింది నడిరోడ్డు నాగర్ గారు. అప్పుడు డిఎస్పీ అక్కడికి వచ్చి
మీరు పోలీస్ స్టేషన్కి రండి, మళ్ళీ కొత్తగా కేసు కడతాం, అంత రికార్డు చేస్తాం అని ఎంత చెప్పినా మేము నమ్మలే. అయినా కూడా ధర్నా కొనసాగుతూనే ఉంది. నాగర్ కర్నూలు ఎన్నో కిలోమీటర్ల ధర్నా మొత్తం ఆగిపోయింది. అది దాదాపు అర్ధరాత్రి 12 గంటల దాకా ధర్నా కొనసాగితే ఎస్పీ మాట్లాడి, మీరు ముందు పోలీస్ స్టేషన్ పోయి కాగితం ఇవ్వండి, కొత్తగా రికార్డు చేయండి అన్నారు. కొత్తగా రికార్డు చేయడానికి తీసుకుపోయినాం. బాధితుల్ని కుటుంబ సభ్యులు తీసుకుపోయి కూర్చోబెట్టినాం. డిఎస్పీ గారు మొత్తం కేసు రికార్డు చేసిండు. రికార్డు చేసి ఇవాళ కానీ రేపు కానీ రిమాండ్ చేస్తామని చెప్పిండు. మేమన్నది ఏంటి, మర్డర్ కేసు నమోదు చేయాలి, పాపం చంపినందుకు, వీళ్ళందరినీ కొట్టినందుకు అటెంప్ట్ మర్డర్, కొబ్బరికాయలు టెంకాయలు కొట్టే రాడ్ తీసుకొని కొట్టిండ్రు, దానికి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి. ఆ తర్వాత వీళ్ళ ఇంట్లో 2 ఎస్సీలు ఉన్నారు, ఒకరు కాదు 2 ఎస్సీలు ఉన్నారు. ఈ ఎస్సీలు కోడళ్ళు, వాళ్ళని పడేసి కొట్టిండ్రు కాబట్టి అట్రాసిటీ యాక్ట్ అమలు చేయాలి. జాకెట్లు చింపి చాకలారా అని చాలా గలీజు మాటలు ఇక్కడ ప్రెస్లో చెప్పలేని విధంగా మాట్లాడారు. కులం పేరుతో దూషించారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు మహిళల మీద పురుషులు దాడి చేసి అసహ్యకరంగా మాట్లాడారు కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్, అబ్యూజింగ్ సెక్షన్స్ పెట్టాలని ఆ విధంగా కేసు మొత్తం రాయడం జరిగింది. అవన్నీ పెడతామన్నారు. తెల్లారి నుంచి మా శిబిరం నడుస్తూనే ఉంది. మరుసటి రోజు నుంచి 2వ రోజు 3వ రోజు శిబిరం నడిచిన పోలీసులు మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు చేసింది చూపించట్లేదు, ఏం కేసులు పెట్టింది చూపించట్లేదు. మర్డర్ కేసు నమోదు చేయలేమని అంటారు కాసేపు, ఒక 3 మాత్రం అరెస్ట్ చేసినాం అంటారు, మిగతా వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు దొరకట్లేదని అంటారు. ఇట్లా రకరకాల మాటలతో తప్పించుకోవడం జరిగింది. ఈలోగా బీసీ కమిషన్ పిలిచినాం, ఎస్సీ కమిషన్ పిలిచినాం. ఆ 2 కమిషన్లు వచ్చి విచారణ చేసిండ్రు. కలెక్టర్ కూడా విచారణ చేసిండు. ఎస్పీ కలెక్టర్లు వాళ్ళ ఎస్సీ బీసీ కమిషన్లతో విచారణ జరిపించిండ్రు. కానీ ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేసిండ్రో తెలియదు, ఏ సెక్షన్లు పెట్టిండ్రో తెలియదు, ఎవరు అబ్స్కాండ్ అయ్యారో తెలియదు. నిమ్మకి నీరెత్తినట్టుగా మొత్తం పోలీసు వ్యవస్థ మొదట పెద్ద ధర్నా అర్ధరాత్రి వరకు చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, కేసు రికార్డు చేసిండ్రు. మళ్ళీ 3 రోజులు రోజు దీక్షా శిబిరం చేసినాం. ఆ శిబిరంలో కేవీపీఎస్ వాళ్ళు, సిపిఎం సిపిఐ వాళ్ళు, బీజేపీ రామచంద్రరావు గారు, మిగతా నాయకులంతా పాల్గొన్నారు. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు వచ్చిండ్రు, రకరకాల సంఘాలు అందరూ వచ్చినాడు. బీఎస్పీ శేఖర్, ఇబ్రహీం శేఖర్, అన్ని సంఘాలు పార్టీలు వచ్చి, బీఆర్ఎస్ కేటీ రామారావు గారు వచ్చారు, అందరు వచ్చారు. కవిత గారు మెసేజ్ పెట్టారు, పోలీసు వాళ్ళతో మాట్లాడి అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అంతమంది ఇన్వాల్వ్ అయినా పోలీసులు మాత్రం ఎవరిని అరెస్ట్ చేసిండ్రు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఏ సెక్షన్లు పెట్టిండ్రు, 0, ఏమి మాకు చూపించారు, డిసప్పియర్. అట్లా 3 రోజుల ధర్నా తర్వాత నిన్న జరిగింది ఏంటంటే, ఆ బాధితులు ఏదైతే ఊరుందో, నిందితులు ఏ ఊరైతుందో కొమెర గ్రామంలో ఏ రెట్లయితే కొట్టినరో వాళ్ళందరినీ నాగర్ కర్నూలు తెప్పించి వాళ్ళతో ఒక పెద్ద ర్యాలీ చేయాలనుకున్నారు నిన్న పోలీసుల వెనక హస్తంతో. అసలు కొట్టినోడు ర్యాలీ చేయడం ఏంటి విచిత్రంగా, ఇది గమనించాలి కదా. ఎవడైతే కొట్టి చంపిండో, పాపను కొట్టి మహిళల్ని కొట్టి అందరిని కొట్టి చంపినోడు వాడు భారీగా ర్యాలీకి బయలుదేరుతాడు. ఎందుకు ర్యాలీగా బయలుదేరుతాడని మేము విచక్షణతో ఆలోచిస్తే మా ధర్నా ఒకవైపు సాగుతా ఉంది, అటువైపున వాళ్ళని రమ్మంటారు. ఎక్కడికి రమ్మంటారు? ర్యాలీకి నాగర్ కర్నూలు రమ్మంటారు. అంటే మేము చేసే ధర్నా వాళ్ళు వచ్చే ర్యాలీని రెండింటిని చూపించి 144 సెక్షన్ పెట్టి ఒక పెద్ద భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చి బాధితులకి అందరికీ భయ ఆందోళన నిన్న కలిగించి చివరికి దీక్షా శిబిరం దగ్గర ఉన్న షాపుల వాళ్ళందరినీ తీసుకుపోయి ఆ షాపుల వాళ్ళని పోలీసులే ఆర్గనైజ్ చేసి మా దీక్షా శిబిరాన్ని కాళ్లతో నెట్టి కర్రలతో కొట్టి దీక్షా శిబిరాన్ని ఎక్కడికక్కడ పీక్ అవతల పడేసింది. 10,000 బెదిరించారు ఈ దీక్షా శిబిరం. అంటే వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఈరోజు నాగర్ కర్నూలు పట్టణంలో ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ధర్నా శిబిరం ఉండకూడదు, వీళ్ళ పోరాటం ఆగిపోవాలి. మొన్న కలెక్టర్ గారు పిలిపించారు, ఎస్పీ పిలిపించారు. కలెక్టర్ గారు మాట్లాడింది, అమ్మ మీకు ₹1,00,000 ఇస్తాం, ఒక ఇల్లు కట్టిస్తాం, ఇందిరమ్మ ఇల్లు, ₹1,00,000 ఇస్తాం. ₹1,00,000 ఇందిరమ్మ ఇల్లు కోసం కాదు సార్ అని మొత్తుకున్నారు. మాకు కావాల్సింది మమ్మల్ని ఎవడైతే కొట్టి చంపిండో, మమ్మల్ని ఎవడైతే దాడి చేసిండో, మా పాపను ఎవరైతే చంపిండ్రో వాళ్ళకి పర్ఫెక్ట్గా శిక్షలు పడాలి, వాళ్ళకి ఉరి శిక్షలు పడాలి, జీవితాంతం వాళ్ళకి జీవిత ఖైదు శిక్ష పడాలి. అప్పటిదాకా మా పోరాటం ఆగదు. మీ ₹1,00,000 కాదు, నష్టపరిహారం 2వ ప్రాధాన్యత. నష్టపరిహారం ₹1,00,000 అడుగుతున్నాం, ఇల్లు అడుగుతున్నాం, ఒక ఆయనకి ఉద్యోగం అడుగుతున్నాం, అది 2వ ప్రాధాన్యత. ముందు కేసులు బుక్ కావాలి, రిమాండ్ అయ్యి వాళ్ళని అర్జెంట్గా జైలు పడేయాలనేది ఆ డిమాండ్ చెప్పి కలెక్టర్కి చెప్పి రావడం జరిగింది. ఇదంతా నేపథ్యం ఎందుకు చెప్తున్నామంటే, నిన్న శిబిరం జరగొద్దు. ఎందుకు? మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క వీళ్ళందరూ రావాలనుకుంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ డిమోరలైజ్ అయిపోయింది.
వీళ్ళని చూడాలనుకుంటున్నారు. ఈ ధర్నాలు గిర్నాలు ఇవన్నీ లేకుండా శిబిరం ఎత్తేసి జస్ట్ బాధితుల్ని కలెక్టర్ దగ్గర కూర్చోబెట్టో ఇంకొకటి దగ్గర కూర్చోబెట్టో ఆ మంత్రులు ఎమ్మెల్యేలు రావాలనుకున్నారు. లేదా రోజు రోజుకి కాంగ్రెస్ డిమోరలైజ్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇది మొత్తం వాషౌట్ చేయాలనే క్రమంలో పెను ప్రమాదం ఏర్పడుతుంది. ధర్నా శిబిరం కూలగొట్టిండ్రు, 144 సెక్షన్ పెట్టబోతున్నారు. అక్కడ ఎవడైతే రెట్లు మమ్మల్ని కొట్టడానికి వచ్చిరో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతో ర్యాలీ చేపిస్తున్నారు. ఈ భయభ్రాంతుల మధ్య మేము ఇమీడియట్గా తీసుకున్న యాక్షన్ ఏంటంటే మా కార్యకర్తలతోటి బాధిత కుటుంబం మొత్తాన్ని జాగ్రత్తగా కారులో ఎక్కించుకొని హైదరాబాదు రాత్రి 10:30కి ఇక్కడ తీసుకొని వచ్చినాం కార్యాలయం. ఎందుకు తీసుకొని వచ్చినాం? 2 విషయాలు. ఒకటి, డీజీపీ గారిని కలుస్తాం. మాకు నాగర్ కర్నూలు పోలీసుల మీద నమ్మకం లేదు. డీజీపీ గారిని కలిసి అయ్యా ఇగో జరిగిన అన్యాయం ఇది, ఇగో మర్డర్ కేసు నమోదు చేయలేదు, అట్రాసిటీ కేసు అడగంగా బతిలాడ కేసు ఆ కేసు చేసిండ్రు, అబ్యూజింగ్ మహిళల్ని ఏదైతే భయంకరంగా దాడి చేసిండ్రో ఆ మహిళలకు సంబంధించిన ఆ సెక్షన్ కూడా పెట్టలేదు. ఇగో ఈ రకంగా ఎలాంటి మేము కోరినటువంటి ఏ సెక్షన్స్ పెట్టకుండా ఇంత వేధిస్తున్నారు ఈ పోలీసులు. ఉల్టా వీళ్ళు ఆ నిందితులైనటువంటి రెడ్ల వైపు కాసుకొని వాళ్ళని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆ గ్రామంలో అందరి చేత వీళ్ళ మీద పోస్టులు పెట్టించి సోషల్ మీడియా పోస్టులు పెట్టించి చెలలేకపోతున్నారు. ఒక్కడికి భయం లేదు. వీళ్ళనే ఈ కుటుంబాన్ని తిట్టుకుంటూ ఊరు మొత్తంతో పోస్టులు పెట్టిస్తున్నారు సోషల్ మీడియా. ఇట్లా చేస్తున్న ఈ క్రమంలో వాళ్ళని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, నిందితులను అరెస్ట్ చేయండి, బాధితులకు రక్షణ కల్పించండి, ఈ కుటుంబాన్ని ఆదుకోండి, శిక్షలు పడేటట్టు చేయండి అని మేము డీజీపీ గారిని కలిసి పెద్దలైనటువంటి కృష్ణయ్య గారు, మరి పెద్దలైనటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు, అనేక సంఘాలు పార్టీలు అందరం కలిసి మిగతా వాళ్ళందరినీ తీసుకొని పోయి అలా డీజీపీ గారిని కలవడానికి ఈ బాధిత కుటుంబాన్ని నేను తీసుకొని వచ్చాను సార్. వెంటనే రాత్రి ఎస్పీ డిఎస్పీలు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళనేదో చేశాము, వీళ్ళనేదో తీసుకొచ్చాము అని అంటారు. ఎక్కడికి తీసుకురాలే, ఏ కిడ్నాపులు జరగలేదు, అలాంటి పదాలు మాట్లాడద్దు. అక్కడ మాకు భద్రత లేదు, మీ పోలీస్ కంట్రోల్లో లేరు, బాధిత వర్గం మీ పోలీసుల కంట్రోల్ లేరు, ఇంకా మీ వల్ల ఇబ్బందులు పడతారు. ఇంకా అక్కడ రక్షణ లేదు. రాష్ట్రంలో పోలీసు అధిపతి డీజీపీ గారు, కింద పోలీసు దగ్గర అన్యాయం జరిగినప్పుడు పై అధికారిని కలుస్తాం 100%. డీజీపీ గారికి మా గోడంతా, మా బాధ, మా దుఃఖం, మా సమస్య, మా కుటుంబాల మీద రాష్ట్రంలో ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్ బీసీల మీద జరుగుతున్న అత్యంత క్రూరమైన దాడుల్ని, ఫలానా 1-2 సామాజిక వర్గాలు చేస్తున్న దాడుల్ని డీజీపీ గారికి వివరిస్తాం. ప్రధానంగా ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం మొత్తం డీజీపీ గారికి వివరించి ఏం న్యాయం చేస్తారో అడుగుతాం. వారు సంపూర్ణంగా న్యాయం చేస్తే సంతోషం, న్యాయం చేయకపోతే మా శిబిరం ధర్నా నిరసన హైదరాబాద్లో జరుగుతుందా లేకపోతే నాగర్ కర్నూలులోనే కొనసాగిస్తామా అనేది మళ్ళీ మేము ప్రకటిస్తాం. ఈరోజు డీజీపీ గారిని కలవటానికి, డీజీపీ గారిని మా బాధను ఎల్లబుచ్చుకోవడానికి బయలుదేరుతున్నామని మీ ప్రెస్ ముందు తెలియజేస్తున్నాము. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు నాగర్ కర్నూలులో మరి బాధితుల పట్ల ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వాళ్ళను అదుపులోకి తీసుకోకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏమై ఉంటుందమ్మా, ఈ రాజ్యం ఎవరిది? రెడ్ల రాజ్యం. ఈ రాజ్యంలో ఎవరు? అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం, పోలీసు వ్యవస్థ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే మొత్తం రెడ్లంతా కలిసి ఆ నిందితులైనటువంటి దాడులు చేసిన వర్గాన్ని కాపాడుతున్నారు అనేది అర్థం కావట్లేదా? మేము రోడ్డు మీద పడి పోరాటం చేయడం వల్ల ఆ మాత్రం కొంత వెలుగులో వచ్చింది. అందుకని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తే కానీ సమస్య పరిష్కారం కాదు. కృష్ణయ్య గారు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు డీజీపీ గారు కూడా రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళే కదా, న్యాయం జరిపిస్తారంటారు? అంటే నమ్మకం ఉండాలి కదమ్మా. డీజీపీ పోస్ట్ దగ్గరికి వెళ్తున్నాం, యాజ్ ఏ పర్సన్ కాదు కదమ్మా, డీజీపీ అనే హోదా దగ్గరికి వెళ్తాం.